గుడ్ మార్నింగ్ పిల్లలు. రేపు మన దేశానికి చాలా ముఖ్యమైన రోజు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం. 1947 సంవత్సరం ఆగస్టు 15న మన భారతదేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన రోజు. మన స్వేచ్ఛ, మన గౌరవం, మన దేశ ఎంతోమంది అమరవీరుల పోరాటాన్ని గుర్తు చేసే రోజు ఇది. మన జాతీయ జెండా ఎగురవేసే రోజు. మన జాతీయ గీతంతో మన దేశానికి అంకితాభావంతో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తాం. టీచర్, మనం జనవరి 26న కూడా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, మరి ఆగస్టు 15 జనవరి 26 మధ్య తేడా ఏంటి టీచర్? జనవరి 26కు జెండా ఎగరవేస్తాం, ఆగస్టు 15కు జెండా ఎగరవేస్తాం కదా. బాగా అడిగావు కిరణ్. ఆగస్టు 15న మన స్వాతంత్ర్య దినం పొందిన రోజును గుర్తు చేసుకుంటాం. జనవరి 26 అనేది 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. దానిని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చిన రోజు, జనవరి 26 గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. వీటి మధ్య తేడా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్ర దినోత్సవం స్వేచ్ఛ జ్ఞాపకం, గణతంత్ర దినోత్సవం మన గౌరవం. టీచర్, మరి ఏమైనా రూల్స్ ఉంటాయా జెండా ఎగరవేయడానికి? అవును బిందు, మన జాతీయ జెండాని గౌరవంగా ఎగరవేయాలి, అలాగే సరిగ్గా ఎగరవేయాలి. మన జెండాలో పైన కాషాయ రంగు, మధ్యలో తెలుపు రంగు, కింద ఆకుపచ్చ రంగు, మధ్యలో నీలిరంగు అశోక చక్రం ఉంటుంది. అది సరిగ్గా ఉండాలి. ఇది కాగితం ముక్క, బట్ట ముక్క కాదు, మన జాతీయ గౌరవం. మన జెండాలో కాషాయ రంగు మన ధైర్యాన్ని, త్యాగాన్ని, పోరాటాన్ని చూపిస్తుంది. తెలుపు రంగు స్వేచ్ఛ, శాంతి, స్వచ్ఛతను చూపిస్తుంది. ఆకుపచ్చ రంగు శ్రేయస్సును గుర్తు చేస్తుంది. అశోక చక్రంలో ఉండే 24 గీతలు 24 గంటల్లా మనం ధర్మ మార్గంలో నడవాలని సూచిస్తుంది. టీచర్, మనం దీపావళికి టపాసులు, బాణసంచలు పేలుస్తాం కదా, అలా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈ జెండా మందరానికి ఆగస్టు 15 జనవరి 26కు ఎందుకు టపాసులు, బాణసంచలు కాల్చకూడదు? అర్జున్, స్వాతంత్ర్యం మనకు ఆనందమైన పండుగైనా ఇది గౌరవ కృతజ్ఞతతో జరుపుకునే పండగ, శబ్దాలతో అల్లరి చేసే పండుగ కాదు. మన స్వేచ్ఛ కోసం మన స్వాతంత్ర్య సమరయోధులు వాళ్ళని స్మరించుకోవడం, జెండా ఎగరవేసి జాతీయ గీతం పాడడం, ఇది మన నిజమైన సెలబ్రేషన్. పిల్లలు, మన దేశాన్ని ప్రేమించడం అంటే మాటలో చెప్పడం కాదు, మన మనసులో చూపించాలి. శుభ్రత పాటించడం, న్యాయంగా ధర్మంగా ఉండడం, ఇతరులను గౌరవించడం, ఇది మన నిజమైన దేశభక్తి. ఇదంతా అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి. బోలో భారత్ మాతాకి.